ఓకే 3x పవర్ x ప్లస్ 2 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 90. ఇది క్వశ్చన్ రైట్. మనం ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు x ప్లస్ 2 ఇది 2 పవర్లు ఉన్నాయి కదా, మనం దీన్ని 2గా రాసుకున్నాం. 3x 3 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కిందికి వస్తే ఏమైంది, మల్టిప్లికేషన్ అయింది. ఓకే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3x 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే నెక్స్ట్ ఇక్కడ కామన్ ఏముంది, మొత్తం 3x కామన్గా ఉంది కదా, ప్లస్ 3x. ఓకే 3x ఇట్లా రాసుకున్నాం. ఓకే ఇక్కడ ఏముంది, ఇంటూ ఓకే బ్రాకెట్ 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3x ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇంటూ ఇక్కడ ఏముంది 3x ఉంది కాబట్టి 1 3x ఇంటూ 1 3x. ఓకే ఈజ్ ఈక్వల్ టు 90. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, 3x 3 పవర్ x 3 స్క్వేర్ 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 3 పవర్ x ఇంటూ 10 ఈక్వల్ టు 90. ఇక్కడ కామన్గా ఏముంది, మల్టిప్లికేషన్ డివైడెడ్ బై 10 దీనికి 1 9 టైమ్స్. ఓకే 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 9. మనకు మొత్తానికి ఏం కావాలి, మనకు x వాల్యూ కావాలి. ఓకే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 3 పవర్ x, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 9 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమని రాసుకున్నాం, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అయింది కదా, 3 స్క్వేర్ 9. ఓకే 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఇక్కడ కామన్గా ఇప్పుడు ఫర్ సపోజ్ 3 క్యాన్సిల్ చేస్తే ఏమైంది, x వాల్యూ 2. అది ఆన్సర్ వచ్చేసి x వాల్యూ వచ్చేసి 2. మనకేమన్నా అడగడం, ఫైండ్ ద x వాల్యూ.